మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సిరోసిస్ తర్వాత చాలా సార్లు మనము లివర్ ఆర్గాన్ రీప్లేస్ చేస్తామని చెప్పేసి. సో అంటే మనం డోనర్ని ఎట్లా గుర్తిస్తారు? సాధారణంగా మీరు ఎన్నో చేస్తుంటారు కదా, అందులో డోనర్ బయట వాళ్ళు ఉంటారా, వాళ్ళ బంధువులు ఉంటారా, ఎట్లా ఉంటుంది? సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే, ఎవరైతే లివర్ డిజీజ్తో సఫర్ అవుతున్నారో, అది సిరోసిస్ వల్ల అయి ఉండొచ్చు, పర్మనెంట్ లివర్ డ్యామేజ్ వల్ల, లేదా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఎవరైనా పాయిజనింగ్, చాలామంది అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ పాయిజనింగ్ వల్ల కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కానివ్వండి, లేదా క్యాన్సర్ కానివ్వండి, అలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకోటి డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే, ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ రిలేటివ్ మాత్రమే ఇవ్వాలి, అంటే ఫ్యామిలీ రిలేషన్ మాత్రమే ఇవ్వగలగాలి. ఫ్రెండ్స్, వెల్ విషెస్ ఇవ్వలేరు. ఎవరైతే డోనరో అంటే వాలంటరీగా వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చి ఓకే నేను డొనేట్ చేస్తాను అని వచ్చిన వాళ్ళు 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 52 ఏళ్ల కన్నా తక్కువ ఉండాలి. ఎందుకు 52 ఏళ్ల కన్నా తక్కువ అంటే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ లివర్లోనే ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ లివర్ మనం తీసుకోలేము. సెకండ్ థింగ్, అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళకి, అంటే బేసిక్లీ ఏంటంటే షుగర్ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో షుగర్స్ అనేవి బాగానే ఉంటే, కంట్రోల్లో ఉంటే, మేము దాన్ని కంప్లీట్గా ట్రీట్ చేసి కూడా కొన్ని కేసెస్లో తీసుకున్నవి ఉన్నాయి అన్నమాట. సో బేసిక్లీ సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి, ఫ్యామిలీ డోనర్ అయి ఉండాలి, 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 52 ఇయర్స్ కన్నా 52 ఏళ్ల కన్నా తక్కువ అయి ఉండాలి. సో ఇది లైఫ్ చేంజింగ్ సర్జరీ. సో రెసిపియంట్ ఎవరైతే పేషెంటో ఆ పేషెంట్కి మేము ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ అనేది ఒక ఇవాల్యుయేషన్ చేస్తాం. అంటే హార్ట్ డాక్టర్స్, లంగ్స్ డాక్టర్, ఎనస్థీషియా డాక్టర్ అందరం చూసి ఓకే ఈ పేషెంట్ ఈ సర్జరీకి ఫిట్ అని మేము చూస్తాం అనమాట. అలాగే డోనర్ ఎవరైతే ముందుకు వస్తారో డొనేట్ చేయడానికి, వాళ్ళకి టెస్ట్లు జరుగుతాయి. ఓకే వాళ్ళ లివర్ ఎలా ఉంది, వాళ్ళ జనరల్ హెల్త్ ఎలా ఉంది అని మేము టెస్ట్లు చేస్తాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, డోనర్ అంటే నార్మల్ పర్సన్, ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏ రిస్క్ అనేది ఉండకూడదు. సో ఈ ఎగ్జామినేషన్ డోనర్ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు మాకు 1% ఈ డోనర్కి రిస్క్ ఉందన్నా మేమే వద్దంటాం. ఓకే, సో డోనర్ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉందా అంటే లైఫ్ రిస్క్ 0. మా సెంటర్లో మేము ఇప్పటి వరకు డోనర్ రిస్క్ చూసిందే లేదు. ఓకే, వాళ్ళు మోస్ట్లీ 5th or 6th డేకి డిశ్చార్జ్ అయిపోతారు. డిశ్చార్జ్ అయిపోయాక ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఈ మెడికేషన్స్ తీసుకోవాలి, ఈ రెస్ట్రిక్షన్ ప్లాన్ ఏమీ ఉండవు డోనర్కి. వాళ్ళు నార్మల్ లైఫ్, no medications, they can go back to this thing after the discharge. Okay, పేషెంట్ ఎవరైతే ఉంటారో ఆ పేషెంట్కి సర్జరీ అయ్యాక, సో బేసిక్లీ డోనర్కి 100% లివర్ ఉందనుకోండి, జనరలీ మేము 30% కన్నా తక్కువ తీసుకుంటాం, అరౌండ్ 30% అనుకోండి. సో ఈయన మొత్తం లివర్, పేషెంట్ది మొత్తం లివర్ తీసేసి వీళ్ళది 30% పెడతాము. వితిన్ 2 weeks to 4 weeks, అంటే 2 వారాల నుంచి 4 వారాల వరకు ఈయనకి 30% నుంచి 100% పెరిగిపోతుంది, ఈయనకి 70% నుంచి 100%కి పెరిగిపోతుంది. ఎందుకంటే లివర్ ఇస్ అ రీజనరేటివ్ ఆర్గన్, అందుకే నార్మల్ లైఫ్ ఉంటుంది. ఈయనకి మాత్రం ఫస్ట్ 1 month ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా మెడికేషన్స్ ఉంటాయి. తర్వాత లైఫ్ లాంగ్ 1 tablet, ఓన్లీ 1 tablet. దట్ ఈస్ లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫ్యామిలీ డోనర్ లేరనుకోండి, సో ఈ పర్సన్కి ఒక పర్టికులర్ బ్లడ్ గ్రూప్. ఓకే, సో ఈయన ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేస్తాం. అంటే ఈయన సర్జరీకి ఫిట్ అని తెలిసాక మేము ఈయన పర్టికులర్ బ్లడ్ గ్రూప్లో ఆయన రిజిస్టర్ చేస్తాం. ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్ అనమాట. సో ఎవరిదైనా బ్రెయిన్ డెడ్ మనిషిది వాళ్ళ ఫ్యామిలీ దానం చేద్దాం అనుకుంటుంది ఆర్గన్ అనుకోండి, సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే, సో ఈయన లిస్ట్లో ఉంటారు కాబట్టి ఫస్ట్లో ఉంటే ఈ ఆర్గన్ ఈయనకు వస్తుంది అనమాట. సో బ్రెయిన్ డెడ్ ఆర్గన్ మేము చెక్ చేస్తాం, ఇస్ ద ఆర్గన్ గుడ్ ఆర్ నాట్. అది అయ్యాక ఫ్యామిలీ డొనేట్ చేస్తే, ఫ్యామిలీ వాళ్ళు ఓకే అని అనుకుంటే వీళ్ళకి ఇస్తాం, కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ డిజీజ్ డోనర్. అంటే మనం అన్నోన్ పర్సన్ తీసుకురావచ్చా? అంటే అన్నోనే, ఎవరికి వీళ్ళకి అసలు ఐడియా ఉండదు, ఎవరికి బంధుత్వం లేదు, డిసీజ్ కాదు. సో అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి వాళ్ళ బ్లడ్, ఫ్రెండ్స్, వెల్ విషెస్ ఇవ్వలేరు. ఓకే, ఎందుకంటే ఇలా చాలా మందికి ముందు ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట, తెలియని వాళ్ళు ఇచ్చేయటము. దానివల్ల ఏమవుతుందంటే మనీ కానివ్వండి, స్కామ్లా కానీ చాలా అయ్యాయి. సో వీ ఫాలో వెరీ వెరీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్. ఓన్లీ ఫ్యామిలీ డోనర్, విల్లింగ్గా వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చిన వాళ్ళు వి టేక్.
థ్యాంక్ యూ.